అమెరికాతో చర్చలపై ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాఘర్ గాలిబాఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము చర్చలు జరుపుతున్నది ఓ మిత్రుడితో కాదని విశ్వసనీయత లేని శత్రువుతో అంటూ అగ్రరాజ్యంపై నిప్పులు చెరిగారు. అవసరమైతే యుద్ధానికి కూడా సిద్దమేనని గాలిబాఫ్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం అమలుపైనే దృష్టి కేంద్రీకరించినట్లు చెప్పారు. అమెరికాతో కొత్తగా ఎలాంటి చర్చలు జరపడం లేదని చెప్పారు. శత్రుత్వానికి ముగింపు పలకడం, సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు తగ్గించడం, తమ నిధులపై ఆంక్షలు ఎత్తివేయడం కీలక హామీలను అమెరికా నెరవేర్చిన తర్వాతే తుది ఒప్పందంపై చర్చలు ఉంటాయని గాలిబాఫ్ స్పష్టం చేశారు. లెబనాన్ సార్వభౌమాధికారాన్ని ఈ ఒప్పందం కాపాడుతుందన్నారు. స్విట్జర్లాండ్ చర్చల తర్వాత లెబనాన్పై దాడులు తగ్గుముఖం పట్టాయన్నారు. హార్ముజ్ జలసంధిపై ఇరాన్, ఒమన్లకు మాత్రమే సార్వభౌమాధికారం ఉందన్నారు. ఒప్పందం ప్రకారం 60 రోజులు మాత్రమే ఎలాంటి ఛార్జీలు లేకుండా నౌకలను అనుమతిస్తామని గాలిబాఫ్ వివరణ ఇచ్చారు.